సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ఉండగా ఈ దినము కొరకు అనగా 2024 సంవత్సరం మార్చి నెల 7వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనం నుండి 53వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుని మాటలను మీరు శ్రద్ధతో వినాలని మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనం నుండి 53వ వచనం వరకు. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిది. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. ఆమేన్. ఈ దినము కొరకు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు దాచబడిన జీవము. ఈ అంశమును దేవుని ప్రవక్త అక్టోబర్ నెల 6వ తేదీ 1953వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. దాచబడిన జీవము అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. గుర్తుంచుకోనండి, ఒక బిడ్డ ఏమి జరిగినప్పటికీ అతడు ఒక బిడ్డగా జన్మించెను. అతడు ఎల్లప్పుడూ బిడ్డగా ఉండును. మరియు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు అతడు దేవుని బిడ్డగా మారును. నిజమునకు అది రెండవ జన్మ, తిరిగి ఉత్పత్తి చేయబడుట. అంతకుముందు అతనిలో లేనిది ఏదో సృష్టింపబడును. విశ్వాస గృహములో జన్మించిన ప్రతి వ్యక్తి దేవుని బిడ్డగా ఇప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని వెంబడిస్తూ అతడు ఎదుగుచున్న కొలది దేవుని వాక్యమును బయలుపరచును. మరియు ఈ బిడ్డకు వయస్సు వచ్చినప్పుడు అతడు ఇప్పటికీ బిడ్డగానే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తిరుగుబాటు స్వభావం కలిగి అతను తన తండ్రి పనిలో ఆసక్తి కలిగి లేనట్లయితే ఆ బిడ్డ ఎప్పటికీ కుటుంబంలోనికి పుత్రస్వీకారము పొందలేడు. కానీ అతను సరైన బిడ్డగా
మంచి బాలునిగా తన తండ్రి పనిలో ఆసక్తి కలిగి దాన్ని ప్రేమించినట్లయితే అప్పుడు ఉపదేశకుడు ఆ విషయమును తండ్రికి తెలుపును. అప్పుడు అతడు కుటుంబములో కుమారునిగా స్వీకరించబడతాడు. ఆమేన్. దానినే పౌలు గలతీలకు రాసిన పత్రికలో పుత్ర స్వీకారం అని చెప్పారు. యేసుక్రీస్తు ద్వారా మనము దత్తపుత్రత్వము పొందుటకు ముందుగానే నిర్ణయించబడ్డాము. ఇప్పుడు అదే కుటుంబంలో జన్మించిన కుమారుడు అదే కుటుంబంలోనికి పుత్ర స్వీకారము జరుగుతుంది. తాను పుట్టిన కుటుంబములోనే కుమారునిగా తన స్థానమును వహిస్తాడు. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ అదే కార్యము చేయుచున్నది. నేను దాన్ని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ సంఘములో అపోస్తలులు, ఉపదేశకులు, ప్రవక్తలు మొదలైన వారిని వారి వారి స్థానంలో పెట్టారు. మనము ప్రజల మధ్య అనేకమైన తప్పు కార్యములను చూస్తున్నాం. అది నిజమైన పుత్ర స్వీకారం ఉన్నదని సూచిస్తున్నాయి. నేను దాన్ని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుడు దాన్ని సంఘములో పెట్టును. అది మనిషి పని కాదు, అది దేవుని కార్యము. ఈ బాలుడు పెరిగిన తర్వాత పుత్ర స్వీకారమునకు సిద్ధమైన తర్వాత అప్పుడు ఈ బాలుడు పుత్ర స్వీకారమునకు యోగ్యుడని ఉపదేశకుడు తండ్రికి చెప్పాడు. అప్పుడు అతడిని ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి అతనికి అంగీ ధరింప చేయును. గౌరవనీయమైన అంగీ, బహుశా ఊదా రంగు వర్ణము కలిగిన రాజవస్త్రం. అప్పుడు ఆ పట్టణము అంతయు అక్కడున్న వారందరూ తండ్రి తన సొంత కుమారుని తన కుటుంబంలోనికి స్వీకరించాడని తెలుసుకుంటారు. అతడు అప్పటికే కుమారుడు, అప్పటికీ బిడ్డ అయినప్పటికీ ఇప్పటికే కృపాకుమారుడు కానీ పుత్ర స్వీకారము జరిగినప్పుడు అతడు కుటుంబములో స్థానములో పెట్టబడ్డాడు. మీరు గ్రహించారా? అతడు తన కుటుంబములోనికి స్వీకరించబడి కుమారుని స్థానంలో పెట్టబడినప్పుడు ఆ కుమారుని సంతకం తన తండ్రి సంతకం యొక్క విలువ కలిగి ఉంటుంది. ఈ దినమున కూడా సంఘము ఆ స్థాయికి వచ్చినదని నేను నమ్ముచున్నాను. ఇప్పటి వరకు తప్పుడు హెచ్చరికలు పొందాము. దేవుడు సంఘములలో కలిగించే గొప్ప ఉద్యమం. కానీ ఇప్పుడు దేవుడు తన సంఘమును సరి అయిన స్థానంలో పెట్టాడు. అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు మనుషుల వేదాంత కళాశాల నుండి వచ్చిన వారు కారు. కానీ దేవుడు తన సంఘములో పెట్టాడు. వేదాంత పాండిత్యము కలిగిన వారు కారు. దేవుడు ఎన్నిక చేసుకొని తన పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడిన వారిని ఆయన తన సంఘములలో పెట్టాడు. ఆయన తన సంఘమును హెచ్చించాడు. అక్కడ దేవుడు తన కుమారుల స్థానములోనికి స్వీకరిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన శ్రేష్టమైన ఈ మాటలకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మరి మనందరితో మాట్లాడినట్లుగా గ్రంథకర్తను సమీపించి గ్రంథకర్తతో మాట్లాడదాం. మహోన్నతుడైన మా యేసు ప్రభువా, మహాపరిశుద్ధుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా,
ఆకాశ మహాకాశములను పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, అల్ఫా ఒమేగా, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మా కుటుంబాలతో కలిసి మా హృదయపు లోతుల్లో నుండి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ అపారమైన ప్రేమ చేత గడిచిపోయిన రాత్రి మా కుటుంబాలకు క్షేమమును దయచేసి ఉదయమున మరలా మమ్మలను సజీవులుగా మేల్కొల్పి సజీవుడైన మీ సన్నిధిలో చేరి దేవా, మొట్టమొదటిగా మీ ముఖ దర్శనం చేసుకొని నాయన మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు విని ఈ దినమంతా కూడా మీ కొరకు ఎలాగూ బ్రతకాలో నేర్చుకోవటానికి మాకిచ్చిన అవకాశమును బట్టి స్తోత్రము నాయన. దేవా, చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మాకందరికి అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషంలో మనము జీవం కలిగిన దేవుని మాటలు విందాము. ఈరోజు మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 51వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకొని దాచబడిన జీవము అనే అంశములో మనము ఈరోజు మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అందులో చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఇక్కడ ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా ఈనాడు సంగమునకు ఏది అవసరం దాన్ని తేటగా వివరిస్తూ ఉన్నారు. మనం శ్రద్ధగా విందాం. చూడండి, ఇక్కడ ఒక కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ ఏమి చేసినప్పటికీ అతడు ఒక బిడ్డగానే జన్మించాడు గనక అతడు ఆ కుటుంబంలో కుమారుడుగానే ఉంటాడు. ఆమేన్. అలాగే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు అతను దేవుని బిడ్డగా ఉంటాడు. నిజమునకు క్రైస్తవునకు అది రెండవ జన్మ, తిరిగి ఉత్పత్తి చేయబడుట అని అర్థం. వింటున్నారా? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అంతకుముందు అతనిలో లేనిది ఏదో సృష్టించబడును. ఇక్కడ రెండవ జన్మ గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. మొదటి జన్మలో పాపం ఉంది, అది దేవుని చిత్తానుసారమైనది కాదు. కనుకనే తిరిగి వాక్యానుసారముగా జన్మించినప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా నూతన జన్మ ద్వారా అంతకుముందు అతనిలో లేనిది ఏదో అది సృష్టించబడుతుంది. అంతకుముందు అతనిలో లేనిది ఏంటి? దేవుడు లేని జీవితం, విశ్వాసము లేదు, పరిశుద్ధత లేదు, రక్షణ లేదు, విమోచన లేదు. కానీ క్రొత్త జన్మలో వాక్యానుసారముగా నువ్వు జన్మించినప్పుడు నీవు దేవుని కుమారుడిగా పుడుతున్నావు. అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ఆమేన్. నీవు ఒక నూతన వ్యక్తిగా మారిపోతావు. పాత జన్మలో ఉన్న పాపము నీలో ఉండదు. ఆ యొక్క లోకాశలు, శరీరాశలు, ఆమేన్, సమస్తమైనటువంటి లోక కార్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ అందుకే అంటున్నాడు, విశ్వాస గృహములోనికి జన్మించిన ప్రతి వ్యక్తి దేవుని బిడ్డ. ఎదుగుచున్న కొలది దేవుని వాక్యమును అతడు బయలుపరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ బిడ్డకు వయసు వచ్చినప్పుడు అతడు అప్పటికీ బిడ్డగానే ఉన్నాడు, అంటే కుమారుడుగానే ఉన్నాడు. ఒకవేళ ఆ కుమారుడు తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నట్లయితే
అతడు తన తండ్రి పనిలో ఆసక్తి కలిగి లేనట్లయితే ఆ బిడ్డ ఎప్పటికీ కుటుంబంలోనికి పుత్ర స్వీకారం పొందలేడు. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. పుత్ర స్వీకారం అనే మాట చాలా గొప్ప మాట. కొంచెం దాని గురించి మనము ఇక్కడ ధ్యానిద్దాం. ఇప్పుడు అతడు కుటుంబంలో ఉన్నాడు, కానీ కుమారుడు అతడు తండ్రి పనిలో ఆసక్తి కలిగి లేడు. ఆమేన్. కనుకనే ఆ తండ్రి యొక్క అధికారాలు లేక తండ్రికి ఉన్న వ్యాపారము కుమారుడికి అప్పచెప్పడు. ఆమేన్. అంటే కుమారుడి స్థానంలో అతడు ఉండలేడు. కానీ అతడు సరి అయిన బిడ్డగా, మంచి బాలుడిగా తన తండ్రి పనిలో ఆసక్తి కలిగి దాన్ని ప్రేమించినట్లయితే గ్లోరీ. అప్పుడు ఉపదేశకుడు ఆ విషయమును తండ్రికి తెలుపుతాడు. ఆమేన్. అంటే ఉపాధ్యాయుడికి అప్పచెప్తాడని చెప్పాము, గతంలో విన్నాం. తండ్రికి కుమారుడు లోబడకుండా, మాట వినకుండా, తండ్రి పనిలో ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుని ఉపాధ్యాయుడి చేతిలో పెడతాడు. కొంతకాలము అతనికి తర్ఫీజు ఇచ్చి క్రమశిక్షణ నేర్పించిన తర్వాత సరి అయిన కుమారుడిగా అతడు ఎదిగినప్పుడు, ఆమేన్. తండ్రి పనిలో ఆసక్తి కలిగి ఉన్నాడని ఉపాధ్యాయుడు గ్రహించినప్పుడు ఉపాధ్యాయుడు చెప్తాడు, నీ కుమారుడు ఇప్పుడు మంచిగా ఉన్నాడు, నీ పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని తండ్రికి తెలిపినప్పుడు అప్పుడు అతడు కుటుంబములో తన సొంత కుమారుని పుత్ర స్వీకారము ద్వారా స్వీకరిస్తాడు. ఆమేన్. దానినే గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు పుత్ర స్వీకారము అని చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారా మనము దత్తపుత్రత్వము పొందుటకు ముందుగా నిర్ణయించబడ్డాము. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అదే కుటుంబంలో జన్మించిన కుమారుడు అదే కుటుంబంలోనికి పుత్ర స్వీకారము చేయబడతాడు. ఆమేన్. అతనికి అక్కడ ఆ కుటుంబంలోనే పుత్ర స్వీకారము జరుగుతుంది. తాను పుట్టిన కుటుంబంలోనే కుమారునిగా తన స్థానమును వహిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మీకు అర్థమవుతుంది అనుకున్నాను నేను. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మ కూడా అదే కార్యము చేయుచున్నది. పరిశుద్ధాత్మ ఎవరు? ఇప్పుడు ఉపాధ్యాయుడు. గ్లోరీ. పరిశుద్ధాత్మ సంఘములో అపోస్తలులను, ఉపదేశకులను, ప్రవక్తలను మొదలైన వారిని వారి వారి స్థానములో పెట్టాడు. ఆమేన్. మనము ప్రజల మధ్య అనేకమైన తప్పు కార్యములు చూస్తున్నాం. అంటే చూడండి, దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆయన కొందరిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, సువార్థికులుగా పెడితే గందరగోళం చేస్తున్నారు ఆమేన్. లోకంలో మత శాఖలు. కానీ దాన్ని మనం చూస్తున్నప్పుడు వారి వారి స్థానంలో వారు లేనప్పుడు ఆమేన్. అది మనకేం చెప్తుందంటే ఒక నిజమైన పుత్ర స్వీకారం ఉన్నదని సూచిస్తున్నాయి. ప్రైజ్. ఖచ్చితంగా దాన్ని నేను నమ్ముచున్నాను అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. దేవుడే దాన్ని సంఘములో పెడతాడు. అది మనిషి పని కాదు, అది దేవుని పని, ఆమేన్. దేవుని యొక్క కార్యం అది. ఆ బాలుడు ఎదిగిన తర్వాత పుత్ర స్వీకారమునకు నిజమైన హల్లెలూయా కుమారుడిగా అతడు స్థిరపడిన తర్వాత, సిద్ధమైన తర్వాత అప్పుడు ఈ బాలుడు పుత్ర స్వీకారమునకు యోగ్యుడని ఆమేన్. ఉపాధ్యాయుడు తండ్రికి చెప్తాడు. ఆమేన్. అప్పుడు తండ్రిని ఎప్పుడైతే ఉపాధ్యాయుడు చెప్తాడో తండ్రి ఏం చేస్తాడంటే ప్రజల మధ్యకు తన కుమారుడిని తీసుకొని వెళ్ళి అతనికి అంగీ ధరింపజేసి, అది గౌరవనీయమైన అంగి, బహుశా ఊదా రంగు వస్త్రం కలిగిన రాజవస్త్రం అది. ఆమేన్. అప్పుడు ఆ పట్టణం అంతా కూడా అక్కడ ఉన్న వారందరూ
తండ్రి తన సొంత కుమారుని తన కుటుంబంలోనికి స్వీకరించాడని తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అతడు ఇప్పటికే కుమారుడే, అప్పటికే కృపా కుమారుడు. కానీ పుత్ర స్వీకారము జరిగినప్పుడు ఆమేన్. అతడు కుటుంబములో స్థానములో పెట్టబడతాడు. ఆమేన్. మీరు గ్రహించారా? ఇప్పుడు పుత్ర స్వీకారం అంటే అర్థం ఏంటి? స్థానములో పెట్టబడుట. గ్లోరీ. కుటుంబములో కుమారుని స్థానం ఏంటంటే తండ్రి తరువాత కుమారుడు ఏం చేయాలి? తండ్రి యొక్క బాధ్యతలను, తండ్రి యొక్క పనిని కొనసాగించాలి. ఆమేన్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే తండ్రి పుత్ర స్వీకారము ద్వారా కుమారుని స్థానంలో పెడతాడో ఆ కుమారుడు అతను చేసే సంతకము తన తండ్రి సంతకము యొక్క విలువను కలిగి ఉంటుంది. చప్పట్లు కొట్టి నేను స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు సంఘము ఆ స్థాయికి వచ్చినదని నేను నమ్ముచున్నాను. ఇప్పటి వరకు మనం హెచ్చరికలు పొందాం. దేవుడు సంఘములో కలిగించే గొప్ప ఉద్యమం కానీ ఇప్పుడు దేవుడు తన సంఘమును సరి అయిన స్థానంలో పెట్టాడు. అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, వింటున్నారా? దేవుడు పెట్టినటువంటి స్థానం అది. ఇంతకాలం ఈ 2000 సంవత్సరాల్లో మనుషుల వేదాంత కళాశాల నుండి వచ్చిన వారిని కాదు కానీ దేవుడు తన సంఘములో ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి స్థానంలో వారిని దేవుడు ఇప్పుడు పెట్టాడు. లోకంలో వేదాంత కళాశాలలో ఎంతో మంది తరఫీదవుతూ వారి స్థానం ఏంటో తెలుసుకోకుండా వారు చేస్తున్నారు. వారిని కాదు దేవుడు ఎన్నుకుంది. దేవుడు ఎన్నిక చేసుకున్న తన పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడిన వారిని ఆయన తన సంఘంలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆయనే ఉపాధ్యాయుడు. ఆయనే ఒక అపోస్తలుడికి, ఒక ఉపదేశకుడికి, ఒక సువార్థికునికి, ఒక కాపరికి బోధిస్తాడు. నీ స్థానం ఇది, నీ స్థానం ఇది, నువ్వు ఈ పని చెయ్యాలి. ఆయన తన సంఘమును హెచ్చించాడు. అక్కడ దేవుడు తన కుమారుల స్థానంలోనికి స్వీకరిస్తాడు. ఆమేన్. ఇక్కడ మనము ముగించే ముందు ఈరోజు దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, వధువుని ఇప్పుడు ఆయన ఆత్మీయ పుత్ర స్వీకారంలోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత మనము ఆయన పనిని కొనసాగించాలి అంటే ఇప్పుడు పుత్ర స్వీకార కార్యక్రమం ద్వారానే ఆయన తన స్థానంలో పెట్టాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కాలపు ప్రవక్త ఆమేన్ రంగం మీదకి వచ్చినప్పుడు ఈ చివరి దినాల్లో మొట్టమొదటిగా పెంతెకొస్తు పండుగ దినమున ఏర్పరచబడినటువంటి సజీవ దేవుని సంఘము ఏ విధంగా వారు దేవుని కొరకు జీవించారు. అయితే మధ్యలో వేదాంత కళాశాలలో వచ్చి స్థానాన్ని పక్కకు పెట్టేసి అసలు ఎవరి స్థానంలో ఎవరున్నారో కూడా తెలియకుండా గందరగోళం చేసినప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి ఆయన పిల్లలను ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుని చేతిలో పెట్టి ఈ కాలపు ప్రవక్త ద్వారా ఈ ఆత్మీయమైనటువంటి సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రికలో చెప్పిన ముందుగా మనం అందరము పుత్ర స్వీకారము కొరకు నిర్ణయించబడ్డామన్న సత్యాన్ని ఈ కాలపు ప్రవక్త ద్వారా దేవుడు వివరించాడు. ఇప్పుడు ఇది ఏ కాలం అంటే ఆయన పిల్లలను పుత్ర స్వీకారము ద్వారా వారి స్థానంలో ఆయన కుటుంబంలోనికి స్వీకరించి వారి స్థానంలో నిలబెట్టి ఇప్పుడు మనము సంతకము చేస్తే ఆమేన్ తండ్రి సంతకము చేసినంత విలువ ఉండేటట్టుగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆ వాక్యము చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు
ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ కార్యాలు చేశాడో అవే కార్యాలు కొనసాగించడానికి ఈ కాలంలో మొట్టమొదటిగా పుత్ర స్వీకారం పొందుకున్న వ్యక్తి ఈ కాలపు ప్రవక్త. ఆమేన్. అలాగే మనలను కూడా పుత్ర స్వీకారంలోకి తీసుకొని వస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనము తండ్రి యొక్క స్థానంలో ఉండి కుమారులుగా మనము సంతకం చేసినప్పుడు, మనము దయ్యాన్ని ఆజ్ఞాపించినప్పుడు, లేక రోగాన్ని మనము రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఒక్కొక్క కార్యము మనము కొనసాగిస్తున్నప్పుడు ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా అది యేసుక్రీస్తు వలె ఉండాలి అని ఆమేన్. ఆయన సంతకం చేసినట్లే, ఆయన బోధించినట్లే, ఆయన పని చేసినట్లే ఆమేన్. ఇప్పుడు మనను ఆత్మీయ పుత్ర స్వీకారంలోనికి తీసుకుని వచ్చాడు. అందుకే ప్రవక్త వధువు యొక్క ఆత్మీయ పుత్ర స్వీకారం అనే అంశాన్ని బోధించాడు. ఆమేన్. ఈరోజు వధువుకి అదే జరుగుతుంది, ఆమేన్. మనకు అదే దేవుడు చేస్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారు, మనం ఎంత ధన్యులమో తెలుసా? లోకమంతా గందరగోళంతో ఉంటే మనకైతే దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మన స్థానం ఏంటో మనకు తెలియచేస్తున్నాడు. ఆమేన్. వధువులో భాగముగా మనము ఈరోజు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా దేవుడు నిర్ణయించాడు. వారి వారి స్థానంలో ఆయన పెట్టాడు. ఆమేన్. మన స్థానంలో మనం ఉండి దేవుని పనిని కొనసాగించాలి. ఆమేన్. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీ జీవితంలో పుత్ర స్వీకారం జరిగినదా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. పుత్ర స్వీకారం జరిగితే ఖచ్చితంగా నువ్వు సంతకం చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు రోగుల కొరకు లేక ఎవరైనా సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఆ స్థానాన్ని నీకు ఇచ్చాడు. ప్రైజ్. కనుక ఒక్కసారి ఆలోచించి, నువ్వు కుమారుడివే, కానీ ఏం జరుగుతుందంటే మాట వినకుండా, తండ్రి పనిని చేయకుండా, తండ్రి చిత్తమును ఎరగకుండా, తండ్రి పనిని ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నప్పుడు నిన్ను ఉపాధ్యాయుని చేతిలో పెట్టాడని గుర్తుంచుకో. ఆమేన్. ఆ ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నిన్నిప్పుడు క్రమశిక్షణలో పెడుతున్నాడు. ప్రార్థనా జీవితంలో నువ్వు చక్కగా ఇంకా ఎదగాలని, వాక్యం చదివే విషయంలో, చర్చి క్రమంగా వచ్చే విషయంలో, అరగంట ముందు వచ్చి ప్రార్థించే విషయంలో, ఇంకా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే విషయంలో, ప్రతి విషయంలో నీవు ఉపాధ్యాయునికి సంతృప్తిగా ఉండేటట్టుగా నువ్వు జీవించాలి. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? తండ్రికి నివేదిక ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు నీ కుమారుడు బాగున్నాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఒక మంచి ఉత్సవమును, విందును ఏర్పాటు చేసి అతనికి మంచి వస్త్రం తొడిగి కుమారునిగా తన ఇంటిలోనికి పుత్ర స్వీకారం ద్వారా తన స్థానంలోనికి తీసుకొస్తాడు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది, ఇతడు ఆ ఇంట్లోనికి కుమారునిగా స్వీకరించబడ్డాడు, పుత్ర స్వీకారం జరిగింది. అతను సంతకం చేస్తే చాలు, తండ్రి చేసినట్టే. అలాగే ఈరోజు మనలో నుండి దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు మనందరి జీవితంలో అదే కార్యము జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలోంచుకొని కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఎంత విలువైనటువంటి మాటలు మాకు బోధించావయ్యా. అవును నాయన, మేము మీ పిల్లలమే నాయన. ఆమేన్. కానీ అనేక సార్లు దేవా, మీ పనిలో మేము ఆసక్తి లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఉపాధ్యాయుని చేతిలో మమ్మల్ని పెట్టావయ్యా. ఉపాధ్యాయుని యొక్క తర్ఫీదులో ఆమేన్. మాకు నాయన చక్కగా అనేక విషయాలు నేర్పిస్తున్నప్పుడు, ఎందుకంటే మీ పని మేము చేయాలి దేవా, మీ యొక్క సంతకము మేము చేయాలి, మా సంతకం మీ సంతకం వలె ఉండాలి. ఆమేన్. మీ అధికారమును నాయన సంఘమునకు ఇచ్చారు నాయన. నాడు శిష్యులను మీరు పంపిస్తున్నప్పుడు అధికారం ఇచ్చి పంపినట్టుగా ఈరోజు మమ్మలను కూడా పుత్ర స్వీకారములోనికి నడిపిస్తూ, దేవా, మీ అధికారం మాకు ఇస్తున్నందుకు స్తోత్రము నాయన.
హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, ఎవరికి వారే ఒక్కసారి పరిశీలన చేసుకొని, ప్రభువా నేను ఎలా ఉన్నాను, నా జీవితంలో అయ్యా నేను మీ పనిని జరిగించకుండా నేనున్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మకు లోబడి మొదటిగా నూతన జన్మను పొందుకొని పరిశుద్ధాత్మ మమ్మలను ఒక క్రమములో పెట్టి అయా మా యొక్క స్థానం ఏంటో మాకు తెలియచేసి మమ్మలను పుత్ర స్వీకారంలోనికి నడిపించడానికి అయా ఈ కాలంలో మీరు రంగం మీదకు వచ్చి ప్రవక్త ద్వారా దాని మర్మాన్ని బయలుపరిచినందుకు స్తోత్రం నాయన. మా ప్రవక్త ద్వారా పుత్ర స్వీకారం అనే అంశాన్ని కూడా అద్భుతంగా బోధించావు నాయన. అందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఖచ్చితంగా నాయన ఉపాధ్యాయానికి లోబడతాం నాయన. తండ్రి చిత్తం నెరవేరుస్తాం ప్రభు. తండ్రి పనిలో ఆసక్తి కలిగి ఉంటాం నాయన. తీర్మానం చేసుకొని చుండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడాన్ని పరిశుద్ధ నామమును సన్నుతించుదామా? దత్తపుత్రుని గామం స్వీకరించి కుమారుని స్థానం అప్పగించవే. దత్తపుత్రునిగా నన్ను స్వీకరించి కుమారుని స్వాస్థ్యం అప్పగించవే. హక్కు పత్రము పొందుకొంటిని, సన్నపు నార వస్త్రముండేను. హక్కు పత్రము పొందుకొంటిని, సన్నపు నార వస్త్రముండేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పడదాం అందరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. షాలోమ్, 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 ఏలు షాలోమ్. గ్లోరీ షాలోమ్, షాలోమ్, షాలోమ్. కృత పాట పాడి నిన్నారాధించేదను. క్రొత్త పాట పాడదాం అందరం. యేసయ్యా, యేసయ్యా, ఆ పర్వతముపై దేవుడు ప్రవక్తను కలుసుకొనేను. ఆ పర్వతముపై ఆకర్షణ దేవుడు ప్రవక్తను కలుసుకొనేను. చిన్న పుస్తకం ఇవ్వబడేను, వధువుకు స్థానం తెలిసిపోయేను. గ్లోరీ. చిన్న పుస్తకం ఇవ్వబడేను, వధువుకు స్థానం తెలిసిపోయేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Shalom, 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 elu shalom. Glory shalom, shalom, elu shalom. అవును ప్రభువా, ఈ రోజున నాయన ఆ పర్వతం మీద మా ప్రవక్తను కలుసుకున్నావయ్యా. చిన్న పుస్తకం ఇచ్చావు నాయన. అదే మా యొక్క హక్కు పత్రం, అదే మా స్వాస్థ్యం అని
పుత్ర స్వీకారము కొరకు ఈ వధువుని స్థానంలో నిలబెట్టడానికి ఆమేన్ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు. ఆ గ్రంథమే తెరవబడకపోతే మా స్థానము తెలియదు నాయన. ఆమేన్. ఈరోజు లోకమంతా కూడా గందరగోళంతో ఉండగా ఎవరి స్థానం ఏంటో తెలియకుండా సంఘ శాఖలు గలిబిలి చేస్తున్నప్పుడు ఈ రోజున మా ప్రభువ పుత్ర స్వీకారము ద్వారా మమ్ములను మా ప్రభువ మా స్థానంలో నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ కాలపు వర్తమానమే మనను స్థానంలో నిలబెడుతున్నది, పుత్ర స్వీకారము జరిగిస్తూ ఉన్నది. ఓ ఎంత అద్భుతకరుడైన దేవుడు మన యేసయ్య. ఈ కాలంలో ఆ మర్మమును, పుత్ర స్వీకారం యొక్క మర్మమును బయలుపరిచినందుకు ఆమేన్. దేవుని స్తుతిద్దామా, ఆమేన్. ఆయన మహింపడుద్దామా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ రీతిగా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నా కుమారుడు చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరము కూడా ఏకీభవించుదాం. లెమేలు ప్రార్థన చేస్తున్నాడు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన మా దేవా, మహోన్నతుడా, అవునా పరమ తండ్రి, సర్వోన్నతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఉదయకాల సమయం తండ్రి, ఓ దేవా కుటుంబంతో తండ్రి, ఓ దేవ సంఘ బిడ్డలతో ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా ప్రాతకాల సమయం తండ్రి మమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి స్తోత్రం ప్రభా. గత రాత్రి మాకు ఇచ్చిన అద్భుతమైన విశ్రాంతిని బట్టి స్తోత్రము. ఓదే ఎందుకంటే తండ్రి ఎంతో మంది రాత్రి చనిపోయిన వారు ఉన్నారు ప్రభా, కానీ తండ్రి మమ్మల్ని బ్రతికించి ప్రభా ఈ దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చారు ప్రభా. విధకాల సమయంలో తండ్రి పాడతారు మమ్మల్ని కనపరిచాము. అట్లానే ప్రభా వాక్యము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 51 నుండి 53వ వచనంలో నుండి మాతో మాట్లాడారు. ఉదయం దాని నుండి పుత్ర స్వీకారం అనే వర్తమానంలో ఉండి ప్రభా, ఉదయం నిజమే ప్రభా లోకంలో తండ్రి ఉదయం ఒక తండ్రి ఉదయం అతను తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే ప్రభా ఒక ఉపాధ్యాయుడికి అప్పగిస్తాడని, అట్లనే ప్రభా నేటి దినమున ప్రభా ఓ దేవ సంఘములో తండ్రి ఓ దేవ మీరు ఓ దేవ పరిశుద్ధాత్ముని ఓ దేవ మాకు ఉపాధ్యాయునిగా పెట్టారు ప్రభా. ఓ దేవ సంఘంలో ఉన్న అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు వారి యొక్క స్థానాన్ని గుర్తించడానికి ఉదయం మీరు పెట్టారని నమ్ముచున్నాం ప్రభా. అట్లనే ప్రభా వధువు తండ్రి ఓ దేవా తన స్థానాన్ని తెలుసుకోవటానికి తండ్రి ఉదయం ఆ ప్రవక్తను పంపారని ప్రభా. ఓ దేవా వధువు తండ్రి ఓ దేవ సంతకం చేస్తే అది మీరు చేసే ఆ విలువ కలిగిన అంత సంతకం అయ్యటానికి సహాయం చేయండి ప్రభా. ఆ విధమైన పుత్ర స్వీకారణమునికి మేము రావడానికి సహాయం చేయండి ప్రభా. అప్పుడు తండ్రి ఓ దేవా మీరు తండ్రి ఓ దేవ గొప్ప విందు చేసి ప్రభా మాకు ఓ దేవా గొప్ప పెళ్లి అనగా వస్త్రం అనగా ఏదో కాదు కానీ కాల్ప వాక్యమైనది ప్రభా. ఓ దేవ తండ్రి ఆ వస్త్రాలు మాకు ఓ దేవ తొడిగి ప్రభా ఓ దేవ అందరి ముందు ప్రభా ఓ దేవా నా కుమారుడు ఓ దేవా కుటుంబానికి ఇప్పుడు తండ్రి పుత్ర స్వీకారం చెందాడని ఓ దేవా మీరు గొప్ప విందు చేస్తారు ప్రభా. ఓ దేవా విందు కొరకు తండ్రి ఓ దేవా మేము పుత్ర స్వీకారం చెందులాగున సహాయం చేయండి ప్రభా. ఓ దేవ ఉదయకాల సమయంలో తండ్రి విన్న ప్రతి మాటను మా హృదయంలో పదిలేపరచండి. ఇంకా తండ్రి నీకు ఇష్టానుసారంగా తండ్రి ఓ దేవ నిజమే తండ్రి ఆ కుమారుడు ఓ దేవా నిజమైన ఓ దేవ తండ్రి యొక్క ఓ దేవ సంతకము పెట్టు విలువ కలిగినంత స్థాయికి రావడానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి విన్న ప్రతి మాటను మా హృదయంలో పదిలపరచండి. ఉదయం ఇంకా తండ్రి ఓ దేవ వించున్న వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి తండ్రి ఓ దేవా వారి ఆలోచనలను ఓ దేవ వారి యొక్క తలంపులను ఓ దేవా ఎక్కడో ఉంచడం కాదు కానీ నీ వాక్యంపై శ్రద్ధ నిలిపి తండ్రి నీ వాక్యాన్ని సరిగ్గా ధ్యానించలాగిన సహాయం చేయండి. ఈ రోజంతా తండ్రి మీకు చిత్తానుసారంగా మమ్మల్ని లోకంలోకి వెలిచినప్పుడు తండ్రి ఓ దేవ మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాము. ఓ దేవ ఎటువంటి సాతానికి మేము లొంగిపోకుండా ప్రభా, సాతాని ప్రభావాలకి మేము పడిపోకుండా ప్రభా నీ కృప తోడించండి. మీ సహాయం లేకపోతే మేము ఏమీ చేయలేము కనుక తండ్రి మీరే మాకు తోడు నడిపించమని అడుగుచు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ విన్న ప్రతి ఒక్కరిని మీరే ఓ దేవా వారి యొక్క ఓ దేవా జీవితాలను మీరే సరిచేయమని ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని